God willing, this evening we shall see on the subject of prayer as an enriching experience for every believer. ప్రతి విశ్వాసికి ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి అనుభవముగా ప్రార్థన ఎలాగుంటుందో ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. And for this we shall go to book of Ephesians. దాని నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి తీద్దామండి. And as we turn to the pages of Ephesians, we'll pray to the Lord that God will help us to understand His word. తన వాక్యమును మనము అర్థం చేసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దయచేసి అదే సమయంలో ఈ వాక్య భాగాన్ని చూద్దాం. Heavenly Father, we thank you for the great honor, in fact greatest honor given to us to approach you. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క సింహాసనమును సమీపించేటటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. We thank you for the place you have given where we can meet together and look to you, Lord. ప్రభువా మీ సన్నిధానమునకు వచ్చి మీ వైపు చూచేటటువంటి స్థలమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై మీకు వందనాలు. Lord, there is so much said about prayer in your word. మీ వాక్యములో ప్రార్థన గురించి ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. And as we meditate briefly this evening, please speak to us and teach us. ప్రభువా ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడి ప్రభువా మీరే మాకు ఉపదేశించమని వేడుకొంచున్నాం. Because we ask with thanksgiving in Jesus' precious and powerful name. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. So prayer as an enriching experience. ప్రార్థన ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యమును కలిగించేటటువంటి అనుభవము. For every believer it should be an enriching experience. ప్రతి ఒక్కరికి ఇది ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యమును కలిగించేటటువంటి అనుభవముగా ఉండాలి. You know, book of Ephesians is a great book as every other book. బైబిల్లో ప్రతి గ్రంథము ఎంతో గొప్ప గ్రంథము, అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఎంతో గొప్ప పత్రిక. Paul talks to believers here. పౌలు ఇక్కడ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. And first 3 chapters he speaks to believers' position in Christ. మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తులో ఒక విశ్వాస యొక్క స్థానం ఏంటో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Then from verse chapter 4 to chapter 6, all the rest of the 3 chapters, Paul is talking about the practices of a believer. అదే సమయంలో 4, 5, 6 అధ్యాయాల్లో ఒక విశ్వాసి పాటించవలసినటువంటి విధానములు ఏంటో ఆ విషయాలు రాస్తా ఉంటున్నాడు. So in first 3 chapters he brings so many doctrines. మొదటి 3 అధ్యాయాల్లో అనేకమైనటువంటి సిద్ధాంతములను ఆయన ప్రవేశపెడతా ఉన్నాడు. To teach us our position in Christ. క్రీస్తులో మన స్థానం ఏంటో దాన్ని నేర్పించడానికి అనేక సిద్ధాంతాలను చూపిస్తా ఉన్నాడు. And then from chapter 4 to 6 teaches us how to practice, how to live day to day, practicing it. 4, 5, 6 అధ్యాయాల్లో ఈ విషయాలను మనం ఏ రీతిగా అనుదిన జీవితంలో అభ్యాసిస్తూ వాటి ప్రకారం జీవించాలో ఆ విషయాలు రాస్తా ఉన్నాడు. In the midst of all this, వీటన్నిటి మధ్యలో we learn about prayer in this book. ఈ గ్రంథంలో మనం ప్రార్థన గురించి మనం నేర్చుకోవచ్చు. Greatest honor given to a believer is to communicate with God. దేవునితో మాట్లాడటం అనేది మానవునికి దేవుడిచ్చినటువంటి అన్ని ఘనతల కంటే గొప్ప ఘనత. To be connected with God. మనుషుడు దేవునితో కలుపుగా అనుసంధానమై ఉండాలి. God in the Bible is revealed as a triune God. బైబిల్లో వివరించబడేటటువంటి దేవుడు ఆయన త్రిత్వమైనటువంటి దేవుడు. We shall read this particular verse all of us together, chapter 2 verse 18. 2వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. Now read carefully chapter 2 verse 18 and reverently. 2వ అధ్యాయం 18వ వచనం ఎంతో భయభక్తులతో జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. So as I said, he is talking about doctrines. ఇక్కడ సిద్ధాంతం గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. Now here he is talking about the teaching, about the doctrine which speaks to us, teaches us how we are all as believers brought to God. అయితే దేవుని యొద్దకు విశ్వాసులుగా మనం అందరము ఎలాగ తీసుకొని రాబడ్డాము అన్నటువంటి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. And you will see triune God here, Trinity found in verse 18. 18వ వచనంలో మనం త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం చూస్తా ఉంటున్నాం. Through him means the Lord Jesus. ఆయన ద్వారా అనే మాటకు అక్కడ యేసు ప్రభువు. One spirit means the Holy Spirit. ఒక్క ఆత్మ అంటే అనగా పరిశుద్ధాత్మ దేవుడు. Father refers to God. అంతేకాకుండా తండ్రి అనగా తండ్రి అయినటువంటి దేవుడు. So experience is so
so awesome that God has brought us out from a sinful nature into Christ and put us in God. అయితే ఈ అనుభవం ఎంత గొప్పది. దేవుడు పాపము నుండి మనల్ని వేరుపరిచి క్రీస్తు యేసు ప్రభు ద్వారా దేవునిలోనికి అనగా తండ్రిలోనికి ఆయన మనల్ని తీసుకొని In వచ్చాడు. fact, it should be a trembling experience also for a believer. విశ్వాసికి ఇది ఎంతో వణుకును కలిగించేటటువంటి అనుభవంగా ఉండాలి. Now remember this, ఈ విషయాన్ని being జ్ఞాపకం connected ఉంచుకోండి. to God is a consciousness experience. గమనించండి, దేవునితో కలిసి ఉండడము అనేది ఒక గ్రహింపు కలిగి మనము ఎరిగినటువంటి అనుభవంగా ఉండాలి. Consciously we know we are here seated in El Shaddai. ఎల్ షద్దైలో మనం కూర్చున్నాము అన్నటువంటి ఆ యొక్క అనుభూతి Consciously we know that we are in God, in మనము Jesus. దేవునిలో అనగా యేసులో మనము ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉంటున్నాం. Now look at Acts chapter 17. చూడండి అపోస్తల కార్యం 17వ అధ్యాయం Verse 28. 17వ అధ్యాయం 20. Just one fragment of that verse. 17వ అధ్యాయం 27వ వచనం. It's a beautiful verse which shows where do we live. మనము ఎక్కడ జీవిస్తున్నాము అన్నటువంటి విషయమునకు ఇది చక్కటి For in సూచన. him we live and move and have our being. Verse 28. 28వ వచనము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. Like a planet. అనగా ఒక ప్లానెట్ వలె, Like we are in him. మనము ఆయనలో ఉంటున్నాము. Our being is in him. మన యొక్క ఉనికి ఆయనలో ఉన్నది. We are living in him. ఆయనలో మనము జీవించుచున్నాం. Now all of us, I think, have oneness in this mind that we are on this earth when we come to El Shaddai. కనుక ఎల్ షద్దై మనం వచ్చినప్పుడు మనం అందరము ఈ లోకములో ఉన్నాము అన్నటువంటి విషయం గురించి మనం Now ఏకీభవిస్తున్నాం. what about when you go to home? అయితే ఇంటికి వెళ్ళినప్పుడు దాని విషయం ఏంటి? Are you still on the earth? ఇంకా ఇంటికి వెళ్ళినా మీరు ఈ లోకములోనే ఉన్నవారా? What about you when you go to Delhi? లేకపోతే మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు విషయం ఏంటి? What about if you go to Nepal? లేకపోతే నేపాల్కు వెళ్తే ఆ విషయం ఏంటి? Are you on this earth? ఆ నేపాల్కు వెళ్తే మీరు ఇంకా ఈ లోకంలో ఉన్నవారేనా? Same way, consciously we know every believer consciously living in the Lord Jesus. అయితే మనము ఎరిగి ఉంటున్నాము, ప్రతి విశ్వాసి యేసు క్రీస్తు ప్రభులో వారు జీవించున్నారు, ఉనికి కలిగి ఉంటున్నారు అన్న విషయం. And when we think about how God has brought us to himself, దేవుడు మనల్ని తనలోనికి ఎలాగ తీసుకుని వచ్చాడో దాని గురించి మనం ఆలోచించినప్పుడు in verse 18, 18వ వచనంలో, it happened all because of through him, the Lord Jesus. ఇదంతా కూడా ప్రభుని యేసు క్రీస్తు ద్వారాగా ఇది సాధ్యమైనది. That's why Christmas is possible. అందుకొరకే క్రిస్మస్ అది సాధ్యము. If Jesus didn't come on this earth, if we don't know him, then Christmas is impossible. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రాకుండా ఉంటే, లేకపోతే మీరు ఆయనను ఎరగకుండా ఉంటే క్రిస్మస్ అది అసాధ్యము. Then the Holy Spirit has made it possible అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా దాన్ని సాధ్యపరిచి to ఉంటున్నాడు, give us access. మనకు ప్రవేశమును అనుగ్రహించడానికి. Also, this is made in such a possible manner that all believers can be together in this manner. అంత మాత్రం కాదు, కానీ ఇది ఎలాగో చేయబడిందంటే ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క అనుభవంలో వారు పాలుపొంపు కలిగి We are ఉండవాలి. not brought to some religious guru or religious place, మనం ఏదో మత సంబంధమైనటువంటి గురువు దగ్గరకో లేకపోతే మత but సంబంధమైన స్థలానికి actually we రాలేదు. are brought to the Father. మనము తండ్రి దగ్గరికి తీసుకుని రాబడ్డాం. Now let us go through this book. ఈ గ్రంథాన్ని మనం We will గమనిద్దాం. look into few verses కొన్ని వచనాలు చూద్దాం. to understand the source that prayer has become to us. ప్రార్థన ఎట్టి సాధనముగా చేయబడిందో ఆ విషయాన్ని గ్రహిద్దాం. Let us come to chapter 1. 1వ అధ్యాయంకి వద్దాం. Verse ఎఫెసీ 2వ వచనము, Grace to you and peace from God our Father and the Lord Jesus Christ. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము Now కలుగును గాక. coming to that Father through Lord Jesus by the access of the Spirit has made it possible to receive this blessing from God. అయితే తండ్రి అయిన దేవుని దగ్గరికి కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవేశం ద్వారా మనము రావడం ద్వారా ఈ యొక్క ఆశీర్వాదమును మనం పొందుకుంటున్నాం. So firstly it is the source of peace. మొట్టమొదటిగా ఇది సమాధానానికి ఆధారము. What a tremendous need today the world needs. అయితే ఈ సమాధానం అనేది ఎంత అక్కర కలిగింది ప్రపంచంలో. We constantly have battles in our spiritual మన lives. ఆత్మీయ జీవితంలో ఎడతెగక మనం పోరాటాలు కలిగి Devil ఉంటున్నాం. wants to take away the peace. ఈ సమాధానాన్ని అపవాది దొంగిల్లాలని తీసివేయాలని ప్రయత్నిస్తా But Paul ఉంటాడు. says God gives peace. అయితే పౌలు అంటాడు దేవుడే మనకు సమాధానం ఇచ్చువాడు, And that is from the Father. అది తండ్రి నుండి వచ్చును. You know, we see in the New Testament the Jews were not happy when Jesus was talking God as the Father. అయితే యేసు క్రీస్తు వారు దేవుణ్ణి తండ్రి
అని సంబోధించినటువంటి ఆ విషయాన్ని విని యూదులు ఏమాత్రం కూడా దాన్ని వారు ఇష్టపడట్లేదు, సంతోషించట్లేదు. acceptable to them when Jesus addressed as Father in chapter 6 of John. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు దేవుణ్ణి తండ్రి అని సంబోధించినప్పుడు వారు ఏమాత్రం వారికి అది ఇష్టం కలగలేదు. That is the beautiful relationship that God has brought every believer. అయితే దేవుడు ప్రతి విశ్వాసిని అట్టి రమ్యమైనటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఉంటున్నాడు. Not to casually say Father, ఏదో పైపైన తండ్రి అని అనడం కాదు, but powerfully, but joyfully say that he is our Father. శక్తివంతంగాను ఆనందముతో దేవుడు నా తండ్రి because that is the relationship the Lord has brought. ఎందుకంటే ప్రభు అటువంటి ఆ సంబంధంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. In chapter 20 of John's Gospel, యోహాను సువార్త 20వ అధ్యాయంలో verse 17, 17వ వచనంలో, I'm going to God my Father and your Father, my God your God. What a beautiful relationship the Lord was bringing after his resurrection. ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత నేను నా తండ్రి యొద్దకును మీ తండ్రి యొద్దకును నా దేవుని యొద్దకును మీ దేవుని యొద్దకు నేను వెళ్ళుచున్నానని అద్భుతమైనటువంటి ఆ సంబంధమును ఆయన ప్రభు అక్కడ తెలియజేశాడు. Now listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Prayer is a time when God makes this kind of relationship very relevant. అయితే ప్రార్థన అనే సమయం, ప్రార్థన ఎటువంటి సమయం అనగా ఇటువంటి సంబంధాన్ని దేవుడు ఎంతో దగ్గరగా ఈ తండ్రి యొక్క సంబంధమును దగ్గరగా ఆయన ప్రార్థనలో చేయించున్నాడు. రియలిస్టిక్, అది వాస్తవమైనదిగా ప్రార్థనలో ఈ సంబంధాన్ని దేవుడు చేయించున్నాడు. makes it rejoicing. అంత మాత్రం కాకుండా ఆనందించేటట్టుగా ఈ యొక్క సంబంధమును చేస్తా ఉన్నాడు. You know, relevance of father is to provide, to understand his children. తండ్రి యొక్క బాధ్యత పిల్లలను అర్థం చేసుకోవడము, అంతేకాకుండా పిల్లల యొక్క అక్కరలు తీర్చడము, లవ్ అండ్ కేర్, పిల్లలను ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి వారి యొక్క అక్కరలు తీర్చాలి. lack of knowledge of God keeps us away from these truths. అయితే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము ఇటువంటి సత్యాల నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. We may think that God doesn't care. మనం అనుకుంటాం దేవుడు మన గురించి పట్టించుకోవట్లేదు అని. Or does he care only when you have a job? లేకపోతే ఏదో ఉద్యోగం ఉన్నప్పుడైనా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. Does he care when you are in good health? లేకపోతే మంచి ఆరోగ్యం ఉన్నప్పుడైనా ఆయన నిన్ను పట్టించుకుంటాడు. What about when you are going through difficulties in life? నీ జీవితంలో కష్టమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? The tragedy is, like Corinthians, many times believers even today don't have the knowledge of God. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో కూడా కొరింథీ విశ్వాసుల వలనే విశ్వాసులు దేవుని గురించినటువంటి జ్ఞానం లేకుండా వారు ఉంటున్నారు. Briefly, having seen God is the source of that peace. Peace comes from the Father. మనం క్లుప్తంగా చూసాము, దేవుడే సమాధానానికి ఆయన ఆధారమై ఉంటున్నాడు. ఈ సమాధానము దేవుని నుండే వస్తుంది. Secondly, రెండవది source of provision. అంతేకాకుండా ప్రతి సదుపాయము దేవుని వల్లనే కలుగుతుంది. Look at chapter 1 verse 17. చూడండి ఎఫెసీ 1:17. Sometime back we were looking at these verses to see sevenfold requests that Paul mentions in the passage that is given here regarding prayer. ప్రార్థన గురించి పౌలు ఏ రీతిగా ఏడింతల ఆ యొక్క మనవులను చేర్చినాడో కొన్ని నెలల క్రితం మనం ధ్యానించాం. But we are not going to look into that, but we are only going to look at verse 17. అయితే ఆ విషయాలు మనం చూడంగానే కేవలం 17వ వచనం మాత్రమే గమనిద్దాం. To look at our Father as Father who provides. అయితే తండ్రి ఆయన సమస్తము అనుగ్రహించేటటువంటి తండ్రి అనే విషయాన్ని చూద్దాం. This helps you and me to pray in that fashion. అలాగున దీన్ని తెలుసుకున్న ద్వారా అలాగూ ప్రార్థన చేయడానికి it is always good to note the models of prayer in the Bible. బైబిల్లో ప్రార్థనల యొక్క నమూనాలను, వేరు వ్యక్తులు చేసిన ప్రార్థన యొక్క నమూనాలను మనం ఎరుగుట మంచిది. How did Paul pray? పౌలు ఎలాగూ ప్రార్థించాడు? Now this is how he prays in verse 17. చూడండి 17వ వచనంలో ఇలాగ God of our Lord Jesus Christ, the Father of glory. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని మన ప్రభువైన క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి. Then he says, may give to you a spirit of wisdom. ఆయన మీకు
జ్ఞానమును ప్రత్యక్షతలు గల మనసు Now when అనుగ్రహించినట్లు. we pray for our children, do we pray like this? పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు ఇలాగ It is a ప్రార్థిస్తున్నామా? biblical prayer. గమనించండి, ఇది Paul వాక్యానుసారమైన is ప్రార్థన. teaching us how to pray. ఎట్లు ప్రార్థించాలో ఇక్కడ పౌలు Pray నేర్పిస్తా for ఉన్నాడు. spirit of wisdom. ఇక్కడ జ్ఞానము మరి ప్రత్యక్షత కొరకై ప్రార్థించాలని And అంటున్నాడు. then he says revelation in the knowledge of him. ప్రత్యక్షత గల మనసు, ఆయన యందు ప్రత్యక్షత గల మనసును కొరకు Now ప్రార్థించాలి. don't think that it takes too much time to pray. ప్రార్థన చేయటకు చాలా సమయం పడుతుంది అని If you అనుకోవద్దండి. read verse 17, 18 and 19, probably it takes 2 minutes to read. Or 17, less than that. 17, 18, 19 వచనాలు చదివితే మనకు ఒక 2 నిమిషాల్లో లేకపోతే అంతకంటే తక్కువ సమయం But we పడుతుంది. are not filling the time to pray. ఏదో We are not praying to fill up the time. ఏదో సమయమును నింపడానికి కొరకే మనం ప్రార్థన Because చేయట్లేదు. our prayer is coming out of our heart. మన ప్రార్థన మన హృదయములో నుండి వస్తుంది. So even if it is 2 minutes prayer, actually it is going to the Father. అయితే 2 నిమిషాలు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన తండ్రి సన్నిధికి చేరుతుంది. Spirit of wisdom. జ్ఞానము గల మనసు ఆత్మ, Revelation of the knowledge of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానం. What a necessity it is today. చూడండి, ఇది మనకి ఎంత అవసరమై ఉంది. We are talking about vaccine మనము వ్యాక్సిన్ గురించి and మాట్లాడుతున్నాం. all the things that are found in vaccine. వ్యాక్సిన్ లో ఉన్న విషయాలన్నిటి గురించి, And people are thinking whether to take the vaccine or not to take ఈ vaccine. వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అని అనేకులు సంశయంలో ఉంటున్నారు. What does our conscience say about this దీని గురించి vaccine? మన మనసాక్షి ఏమంటుంది? We want to have the knowledge. ఇటు జ్ఞానం కలిగి ఉండాలని మనం And think కోరుతాం. about when I have the knowledge of the Lord Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమును మనం కలిగి If our ఉన్నప్పుడు children ఎట్లుంటుందో would have చూడండి. that. మన పిల్లలు కలిగి ఉన్నప్పుడు, If our spouses would have మన that, భార్య గాని భర్త గాని కలిగి ఉంటే, that helps us to walk worthy of the Lord. అది ప్రభువులో యోగ్యంగా నడుచుకోవడానికి మనకు Let సహాయపడుతుంది. us go to the third source. మూడవ ఆధారం చూద్దాం. Chapter 3, 3వ అధ్యాయం verse 14. 14వ వచనం. Chapter 3. 3వ అధ్యాయం Verse 14. 14వ వచనము. You read, brother. ఈ హేతువు చేత పరలోకమందున్న మందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. Okay, verse 14, 15 and 16 together. 14, 15, 16 వచనాలు కలిసి. Tragedy of believers during the times of turmoil క్లిష్టమైనటువంటి సమస్య కలిగినటువంటి సమయాల్లో, and also during the times of temptations, అంతేకాకుండా శోధన కలిగి ఉన్న సమయాల్లో విశ్వాసుల యొక్క విచారకరమైన పరిస్థితి ఏంటంటే they are actually in turmoil. వారు ఎంతో కలవరంలో, ఎంతో కలతలో ఉంటారు. Because they don't know what to do during the times of crisis. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో వారికి తోచదు. The Lord said ప్రభు అన్నాడు, to pray that we will not fall into temptation. మీరు శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయడానికి ప్రభు అన్నాడు. Now problems become very heavy when we are weak. మనం బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు ఎంతో భారముగా బరువైనవిగా మారిపోతాయి. So what is Paul doing here? అయితే ఇక్కడ పౌలు ఏం He చేస్తున్నాడండి? is giving us a source for a powerful life. ఒక శక్తివంతమైనటువంటి జీవించడానికి ఆధారం ఏంటో చూపిస్తా Every ఉన్నాడు. believer is expected to be powerful in life. ప్రతి విశ్వాసి శక్తివంతమైన జీవితం జీవించాలని కోరుతా How can ఉంటున్నాడు. that happen? అది ఎప్పుడు సాధ్యమో? Look at the three specific requests that Paul makes here. ఇక్కడ పౌలు చేయించిన 3 ప్రత్యేకమైనటువంటి మనవులను గమనించండి. Firstly, మొట్టమొదటిగా according to the riches of his glory, తన మహిమైశ్వర్యము చొప్పున he uses such great words. ఎంతో గొప్ప మాటలు మాట్లాడుతా Why ఉన్నాడు. should we not use such words in our prayer? మన ప్రార్థనలో కూడా మనం ఎందుకు అటువంటి Why మాటలు should we ఉపయోగించకూడదు? use words that are irrelevant? లేకపోతే ఎటువంటి సంబంధం లేని మాటలు మనం ఎందుకు Why should we ప్రార్థనలో not use ఉపయోగించాలి? the words that comes from the scripture? లేఖనాల నుండి వచ్చే మాటలను మనం ఎందుకు ఉపయోగించకూడదు ప్రార్థనలో? He is saying according to the riches. ఇక్కడ మహిమైశ్వర్యము చొప్పున Think అని about అంటున్నాడు. the riches of God. దేవుని ఐశ్వర్యం గురించి If he ఒకసారి can ఆలోచించండి. create the whole universe, దేవుడు ఒకవేళ సర్వ సృష్టిని సృష్టించగలిగినట్లయితే think about that riches of God. ఆ దేవుని యొక్క ఐశ్వర్యం గురించి ఒకసారి Then he says ఆలోచించండి. about the glory. తర్వాత మహిమ గురించి మాట్లాడుతున్నాడు. The Bible explains so much about heaven and glory. దేవుని వాక్యంలో పరలోకము మరియు మహిమ గురించి అనేక విషయాలు రాయబడి So ఉన్నాయి. according to the riches in glory,
That is what should happen to us. కనుక మహిమైశ్వర్యము చొప్పున అన్నటువంటి కార్యము మనకు కూడా జరగాలి. The second fragment, రెండవ భాగం to చూడండి. be strengthened with might by the Spirit. మీ యొక్క ఆత్మ వలన బలపరచబడినట్లు. The Spirit gives that power in us. ఈ ఆత్మ మనలకు శక్తిని అనుగ్రహిస్తుంది నాడు. It is not shouting. ఏదేదో అరవడం కాదు. It is not loud prayers. లేకపోతే గొప్ప శబ్దముతో చేసిన ప్రార్థన కాదు. It is the might that is given by the Spirit of God. దేవుని ఆత్మ అనుగ్రహించేటటువంటి శక్తి అది. Thirdly, మూడవది, he is talking about the inner man. అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నాడు. Brothers and sisters, that is where you and I need strength. కనుక ప్రియ సహోదర సహోదరులారా, ఆ అంతరంగ పురుషునిలోనే నీకు నాకు బలము కావాలి. When the day of turmoil comes, we will not be in turmoil. కనుక కలవరపడేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా కలవరంలో But we will be triumphant on that day. అటువంటి పరిస్థితుల్లో మనము విజయమును పొందేటటువంటి వారికి ఉంటాం. One word touched me very much long time back. ఎంతో కాలం క్రితము ఒక మాట నన్ను బలంగా తాకింది. And I don't want to forget that. అది మర్చిపోవాలని నాకు ఇష్టం And లేదు. that words came actually during a desperate need that I was going through. నేను ఎంతో క్లిష్టమైనటువంటి అక్కర గుండా వెళ్తున్నటువంటి సమయంలో ఈ మాట వచ్చింది. It was actually to do with sickness. అది వాస్తవానికి నా అనారోగ్య పరిస్థితి గురించి. If you turn to Proverbs chapter 24, సామెతలు 24వ అధ్యాయంకి వెళ్తే look at verse 10. 24:10 చూద్దాం. Chapter 24, 24 verse 10. 10వ వచనం. If you are slack in the day of distress, your strength is limited. శ్రమ దినాన నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. What a powerful verse. చూడండి ఎంత శక్తివంతమైనటువంటి మాట. In the day of turmoil, sickness and difficulties, ఈ శ్రమ దినము, కష్ట దినము, అనారోగ్యం ఉన్నటువంటి సమయంలో if we are weak, మీరు బలహీనంగా ఉంటే then we will faint. మనము కృంగిపోతాం. Is that not happening in many believers' life today? ఇది నా అనేక మంది విశ్వాసుల జీవితంలో ఇది సంభవించట్లేదా? So what do we need to do? కనుక మనం ఏం చేయాలి? Like Paul, we need to be praying for ourselves, for our family, for our church people. మనము పౌలు వలె మన కొరకై, కుటుంబం కొరకై, సంఘ విశ్వాసుల కొరకై ప్రార్థన చేయాలి. Ephesians chapter 3 verse 14 to 16. Don't forget that prayer of Paul. ఎఫెసీ 3వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ పౌలు యొక్క ప్రార్థన మర్చిపోకండి. The fourth source that we want to see from book of Ephesians. ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక నుండి మనము గమనిస్తున్నటువంటి నాలుగవ ఆధారం. It is the source of presence. అది దేవుని యొక్క సన్నిధి. Presence of God himself. దేవుని యొక్క సన్నిధి అది. Source of presence. దేవుని యొక్క సన్నిధి యొక్క ఆధారం. Look at chapter 4 verse 6. చూడండి 4వ అధ్యాయం 6వ వచనం. One God and Father of all, who is above all and through all and in you all. 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. Now Paul is not just giving some theoretical teaching. ఇక్కడ ఏదో తత్వ సంబంధమైనటువంటి ఉపదేశం ఇవ్వట్లేదు. So that we can fill our minds. మన మనసులను నింపుకున్నట్లు. And on Friday we forget everything. శుక్రవారం వచ్చేసరికి అన్ని మర్చిపోవడం. No, God wants us to consciously live moment by moment. దేవుడు క్షణక్షణము మనము ఎరిగిన వారమై, జ్ఞానం కలిగిన వారమై జీవించాలని కోరుతా ఉంటున్నాడు. That one God and Father. ఆ ఒకే దేవుడు మరియు ఆ తండ్రి అయిన దేవుడు. God is addressed as Father. ఇక్కడ దేవుడు తండ్రిగా సంబోధించబడతా ఉన్నాడు. Because we are his children. ఎందుకంటే మనం ఆయన పిల్లలమై ఉంటున్నాం. That is how the Lord Jesus brought the relationship. అట్లు యేసు ప్రభువారు ఈ సంబంధమును ఆయన తీసుకొని వచ్చి ఉంటున్నాడు. And he is above all. ఆయన అందరి పైన ఉన్నవాడు. And through all. అందరిలో వ్యాపించి That means he has no limitations. అనగా ఆయనకి ఎటువంటి హద్దులు లేవు. That God is limitless. ఆ దేవునికి హద్దులు ఏమాత్రం లేవు. We put the whole universe church in one place and God is in all. సర్వమంతటిని ఒక దగ్గర ఉంచిన దేవుడు అంతటి పైన ఉంటున్నాడు. That is how God wants us to experience him. అటువంటి రీతిగా మనం ఆయన అనుభూతి చెందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. Fifthly, 5వది source for praise. స్తుతి కొరకైనటువంటి ఆధారం. Ephesians chapter 5 ఎఫెసీ 5వ అధ్యాయము verse 20. 20వ వచనం. Giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. Now the knowledge of God makes us to understand that the Father is doing always the right things. అయితే దేవుని గురించినటువంటి జ్ఞానము మనము దేవుడు ఎల్లప్పుడూ అన్ని విషయాలు సరిగా చేయుచున్నాడు అన్నటువంటి విషయాన్ని Even when you తెలియజేస్తుంది. feel that you are going through difficult time, నువ్వు
క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి సమయంలో కూడా The knowledge of God says He is sovereign. దేవుని జ్ఞానము ఏమి మనకు తెలియజేస్తుంది? దేవుడు The సర్వాధికారి knowledge of God says He is perfect. దేవుని జ్ఞానం తెలియజేస్తుంది దేవుడు So పరిపూర్ణై ఉంటున్నాడు. so brothers and sisters, what do you do and what do I do? కనుక సహోదర సహోదరులారా, నీవు నేను ఏం చేయాలి? By faith we accept. విశ్వాసం ద్వారా మనం Lord, what you అంగీకరిస్తాం. are doing in my life is perfect. దేవా, నా జీవితంలో నువ్వు చేసే కార్యము అది Lord, సంపూర్ణమైనది. what you are doing in my life is absolutely right. దేవా, నా జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు అది సంపూర్ణంగా అది సరి అయినది. I will not doubt it. దాన్ని ఏమాత్రము అనుమానించును. Job had that kind of understanding about God. యోబు దేవుని గురించిన అట్టి అవగాహన కలిగి Job ఉన్నాడు. chapter 23, యోబు గ్రంథం 23వ అధ్యాయము verses 9 through 12. 23వ అధ్యాయము 9 నుండి On the 12. left when he doth work, but I cannot behold him. He hideth himself on the right hand, that I cannot see him. But he knoweth the way that I take. When he hath tried me, I shall come forth as gold. 9:10 ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయన తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. This Shodhana is actually when he tried me, when he has let me go through trials. ఇక్కడ నన్ను శోధించిన తర్వాత అనగా ఆయన మనల్ని పరీక్ష గుండా మనల్ని తీసుకుని Then look at verse 11. తర్వాత 11వ My foot hath held his steps, his way have I kept and not declined. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమున నన్ను సంచరించి తిని. Verse 12. 12వ వచనం. Neither have I gone back from the commandment of his lips. I have esteemed his words of his mouth more than my necessary food. 12వ వచనము. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వాభిమానము కంటే ఎక్కువగా ఎంచి తిని. Can you see the experience that Job is going through? యోబు ఎటువంటి అనుభవం గుండా వెళ్తున్నాడో మీరు గమనిస్తున్నారా? Experience is he cannot see God. ఆయన అనుభవం ఏంటంటే దేవుని చూడలేక. When he says God is hiding from me. దేవుడు నా నుండి దాగి ఉంటున్నాడు అని అంటున్నాడు. But what is Job doing? అయితే యోబు He ఏం is not చేస్తున్నాడు? running away from God. దేవుని నుండి పారిపోవట్లేదు. That is how some believers do. కొందరు విశ్వాసులు అలాగే చేస్తారు. They run away వారు పారిపోతారు. because they cannot see the way they want to see. ఎందుకంటే ఏలాగా చూడాలో వారు అలాగ That చూడలేకపోతున్నారు. is called lack of faith. అదే విశ్వాసము లేని That స్థితి. is also called no faith. అనగా అవిశ్వాసము. Job lost everything except faith. యోబు విశ్వాసము తప్ప సమస్తాన్ని కోల్పోయాడు. Faith in what? దేని యందు విశ్వాసము? Written word of God. లిఖితమైనటువంటి దేవుని వాక్యం మీద Written విశ్వాసం. word of God. లిఖితమైన దేవుని వాక్యం. He says, I esteemed your words of your lips more than my necessary food. ఆయన అంటున్నాడు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి ఉన్నాను. Brothers and sisters, when you don't look anything, ప్రియ సోదరులారా, ఏమి మీకు కనపడకుండా ఉన్నప్పుడు everything seems to be going grim and dull and dark. అంత కూడా ఎంతో చీకటిగాను ఎంతో వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి సమయంలో, At that time, trusting his word moment by moment. ఆ సమయంలో అడుగడుగున ఆయన వాక్యమునందు నమ్మిక ఉంచుట. That is called faith in the living God. అదే జీవముగల దేవుని యందలి విశ్వాసము. And that faith is going to hold on. ఆ విశ్వాసమే మనల్ని గట్టిగా You are going to పట్టుతుంది. be kept safe. ఆ విశ్వాసం ద్వారానే మనము క్షేమముగా భద్రముగా And ఉంచబడతాం. Job was abundantly blessed. అట్లు యోబు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. Lastly, చివరిదిగా sixth one, ఆరవది source for spiritual supply. ఆత్మీయమైనటువంటి ఆ వనరుల యొక్క అనుగ్రహించుట. All of us need this. ఇది మనకందరికీ అవసరమే. Ephesians chapter 6, ఎఫెసీ 6వ అధ్యాయం verse 23. 23వ వచనం. Peace be to the brethren, love with faith from God the Father and the Lord Jesus Christ. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. In tormenting world, ఈ ఎంతో వేదనతో కూడినటువంటి లోకంలో, troublesome times at home, ఎంతో ఇంట్లో కలవరమైనటువంటి పరిస్థితులు ఉన్న and సమయంలో, trials that are beyond our understanding, మన గ్రాహ్యం మించినటువంటి శ్రమలు వేదనలు ఉన్న సమయంలో, temptations that pressurize us, మనల్ని ఒత్తిడిలోకి తీసుకుని వచ్చే శోధనలు, how much we need these things that Paul mentions here, the supply. ఇక్కడ వనరులు
ఈ పౌలు తెలియజేస్తున్న ఈ వనరులు మనకి ఎంతగా అవసరం. Number one is love with faith. ఒకటి ప్రేమతో కూడినటువంటి విశ్వాసము. Number two, from God the Father. తండ్రి అయిన దేవుని నుండి అది. Have you seen how many times God is addressed as Father? గమనించండి, ఇక్కడ ఎన్నిసార్లు దేవుడు తండ్రిగా సంబోధించబడతా Is ఉంటున్నాడు. this not enough for you and for me to go by faith to God the Father? ఇది తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనము విశ్వాసంతో వెళ్ళడానికి మనం ఎంతగా ప్రేరేపించాలి. Call him Father. ఆయన తండ్రి అని సంబోధించాలి. Lord, you know my needs. దేవా, నువ్వు నా అక్కర ఎరిగి You know what I am going through. నేను ఎటువంటి అనుభవం గుండా వెళ్తున్నాను And you have all riches, as Paul says. పౌలు సెలవిచ్చినట్లుగా నీ యొద్ద సమస్త ఐశ్వర్యం You have created this whole universe with so much wisdom, so you can give me spirit of wisdom. ఎంతో జ్ఞానంతో ఈ లోకమును నువ్వు సృజించి ఉంటున్నావు కనుక నీ జ్ఞానం ఇవ్వగలవు. My child is going through problems. నా బిడ్డ సమస్యలు కూడా వెళ్తా ఉన్నాడు. You can give her spirit of wisdom. ఆమెకు నీ యొక్క జ్ఞాన వివేచన ఆత్మని ఇవ్వగలవు. And my son needs the knowledge of Jesus Christ. యేసు ప్రభు గురించిన జ్ఞానము నా కుమారునికి అవసరం. Lord, you only can give. ప్రభువా, నీవే ఇవ్వగలవు. Paul prayed. I will also pray. నేను కూడా ప్రార్థిస్తాను. Can we go with that understanding, brothers and sisters? ప్రియ సోదర సోదరులారా, అటువంటి గ్రహం కలిగిన వారు మేము To వెళ్ళగలమా? make it a practice in our personal lives. మన వ్యక్తిగత జీవితంలో దీన్ని అభ్యాసం To చేసుకోవాలి. pray in this kind of fashion. ఇటువంటి రీతిలో మనం ప్రార్థన చేయాలి. And will he not grant us? అలా ప్రార్థించినప్పుడు ఆయన మనకు అనుగ్రహించడా? Father, తండ్రి, about whom Jesus tells, if you ask for a fish, can he give a snake? అయితే ఒకడు తండ్రిని చేప అడిగితే పాము ఇచ్చునా అని యేసు వారు అన్నారు. And Paul is talking the same Father in Ephesians. అయితే అదే తండ్రి గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తా ఉంటున్నాడు. And the third thing that he mentions is and the Lord Jesus Christ. మూడవది ప్రభువైన యేసు క్రీస్తు వారు. That is the spiritual supply we need. అది ఆత్మీయ వనరు మనకు అవసరమైంది. We need love with faith. మనకు విశ్వాసంతో కూడినటువంటి ప్రేమ అవసరము. We do not want this from any other source, whether it is money or whether you can get it because of your popularity. We don't want from that. అది డబ్బు వలన లేకపోతే పేరు ప్రఖ్యాతుల వలన అట్లా వచ్చేది కాదు. అది మనకు అవసరం లేదు. But we want right from the right source, God the Father. తండ్రి అయినటువంటి దేవుడి నుండి మనకు ఇది కావాలి. Thirdly, మూడవది and the Lord Jesus Christ. మరియు ప్రభువైన యేసు క్రీస్తు. What else we need if he is with us? ఆయన ఉంటే ఇంకా మనకేమి Let any trouble come, let any sickness come. ఆయన ఉంటే ఎటువంటి కష్టమే గాని ఎటువంటి అనారోగ్యమే రాని our absolute trust in him, our faith in him, మన సంపూర్ణమైనటువంటి విశ్వాసము, ఆయన యందు పూర్తి నమ్మకము, and the knowledge of him that will keep us clean inside. ఆయన యొక్క జ్ఞానము అంతరంగంలో మనను శుద్ధీకరణంగా ఎంతో పవిత్రంగా ఉంచుతుంది. That is the kind of prayer life God would want us. అటువంటి ప్రార్థనా జీవితము దేవుడు మన నుండి కోరుతా ఉంటున్నాడు. An effective prayer life, ఎంతో ప్రభావవంతమైన ప్రార్థన. It's also a meaningful prayer life. అంతేకాకుండా ఎంతో అర్థంతో కూడినటువంటి ప్రార్థన జీవితం. Because this kind of prayer life will not be a superficial prayer life. ఎందుకంటే ఇటువంటి ప్రార్థన జీవితం అదే పైపైన ఉన్నటువంటి ప్రార్థన జీవితం ఉండదు. Not to please others. ఏదో ఇతరులను సంతోషపరచాలని కాదు. But it will be a prayer life that is enriching our personal life day by day. అది ప్రతి దినము మన యొక్క ఆత్మీయ జీవితమును ఐశ్వర్యముతో నింపేదిగా ఉంటుంది. Day by day we are strengthened. దినదినము మనము బలపరచబడతాం. And our prayer life becomes a blessing to others. మన యొక్క ప్రార్థనా జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుంది. May the Lord help us. ప్రభువు మనకు సహాయం చేయను గాక.